గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫాలోయర్స్. మార్చ్ వెళ్ళిపోయింది. అయితే జూలై లోపు మీరు ఇండివిజువల్స్, శాలరీడ్ పీపుల్ అండ్ నాన్ ఆడిట్తో సంబంధం లేని వాళ్ళందరూ కూడా జూలై 31 లోపు రిటర్న్స్ ఫైల్ చేయాలి. అయితే గత 4-5 సంవత్సరాలుగా చాలామంది ప్రాక్టీస్లో ఉన్నారు, చాలా రిఫండ్స్ క్లెయిమ్ చేశారు. దానికి ఈ రోజున నోటీసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వరుసగా ఏ సంవత్సరం నోటీస్ ఇస్తాడో తెలియట్లేదు. ఆ సంవత్సరానికి సంబంధించిన నోటీస్కి రిప్లై ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఇప్పుడు ఏర్పడింది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు పూర్తిగా రిఫండ్స్ అనే టెంప్టేషన్లోంచి ఎంప్లాయీస్ చాలా వరకు బయటకు వచ్చేసారు. ఎందుకంటే రిఫండ్ రాకపోయిన పర్వాలేదు, ఈ నోటీసులు ఎవరు ఎదుర్కొంటాము, ఉన్నది ఏదో చేసుకుంటే అయిపోద్దనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నిజమైన ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళు, సర్వీసు చేసి డబ్బులు గడించాలనుకున్న వాళ్ళకి ఇది మంచి సదావకాశం. ఎందుకంటే ఆల్రెడీ రిటైర్డ్ పీపుల్ ఉంటారు, ఎందుకంటే ఆ తర్వాత యూనియన్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళు ఉంటారు, ఇప్పుడు కూడా యాక్టివిటీస్ చేసిన వాళ్ళు, యూనియన్ యాక్టివిటీస్లో ఉండి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు, అట్లనే టీమ్ లీడర్స్ ఉంటారు, సాఫ్ట్వేర్, ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈ యాక్చువల్గా ఎలా ఉందంటే ఎంప్లాయీస్ విషయంలో ఏమవుతుందిలే, మనం టీడీఎస్ కట్ అయిపోయింది కదా, ఇక మనం ఫైల్ చేయాల్సిన అవసరం ఏంటని కొంతమంది, తర్వాత అందరూ తీసుకుంటున్నారు కదా రిఫండ్స్, మనం కూడా తీసుకుంటే నష్టం ఏంటి అంటే దాని మీద ఇంతవరకు క్వశ్చన్లు ఇవ్వట్లేదు కదా, అంటే ఎలిజిబిలిటీ లేకపోతే మనం కట్టిన డబ్బులు మనకి వాపసు ఎందుకు వస్తాయని ఆలోచనతో చాలామంది ఉంటారు. కాబట్టి ఏంటంటే ఆ ఆలోచన ఎప్పటికీ కరెక్ట్ కాదు. కాబట్టి ఏంటంటే సరైన అవగాహనతో కూడిన ప్రాక్టీసు చాలా అంటే చాలా రేపటి రోజున మిమ్మల్ని చాలా పైకి తీసుకెళ్తుంది. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు ఇమ్మీడియట్గా హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఒక 10,000 న్యూ ట్యాక్స్ కన్సల్టెంట్లకి వ్యాక్యూమ్ ఉంది. నిజం అది. ఎందుకంటే తగినంత మంది ఇవాళ కన్సల్టెంట్లు, ఇవాళ ఫైలర్స్కి సరిపడా కన్సల్టెంట్లు లేరు. ఎందుకంటే అవగాహనతో కూడిన కన్సల్టెంట్ కావాలి. అంతేగాని ఏదో ఫైల్ చేసేస్తే రేపు నోటీస్ వస్తే నోటీస్ ఆన్సర్ చేయలేని పొజిషన్లో అతను ఇంకొక చోటకి వెళ్ళిపోతాడు. తర్వాత ఇతను బజార్లో బ్లేమ్కి అవకాశం ఉంటుంది. అది కాకుండా ఉండాలంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రాక్టీస్లో ఉండి ఈ బాధ అంతా ఎవడు పడతాడులే, మనం దీనికి వేరే చూసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది ఛాన్సే. ఎందుకంటే ఇవాళ అన్నిటికీ మాకున్న అనుభవంతో, మాకున్న యూనిట్ నుంచి మీకు సరైన సర్వీస్ ఇవ్వటం, తర్వాత అడ్వైజెస్ ఇవ్వటం, తర్వాత బ్యాక్ అండ్ సపోర్ట్ ఇవ్వటం, ఇవన్నీ జరుగుతాయి. మీరు ఎక్కడ వారైనా పర్వాలేదు, వరంగల్లో, కరీంనగర్లో, విజయవాడలో, గుంటూరులో, ఎక్కడైనా సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళ నోటీసులు రాని వాళ్ళు లేరంటే నమ్మండి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయని వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది. వాళ్ళు కూడా చాలామంది ఎక్కువ మంది ఉంటారు. తర్వాత ఫైల్ చేయకపోయినా మరి రకరకాలుగా మీరు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం కానీ, వాహనాలు కొనడం కానీ, చిట్ ఫండ్లో చిట్టీలు కట్టడం కానీ, పిల్లలకు డొనేషన్లు ఇచ్చి పిల్లలను చదివించడం, ఇవి యాక్టివిటీస్ అన్నీ కూడా మీకు నోటిఫై అయిపోతున్నాయి ఇన్కమ్ ట్యాక్స్ డేటాబేస్లో. అటువంటిప్పుడు ఏంటంటే నోటీసు రావడానికి 100% ఛాన్స్ ఉంది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అలర్ట్గా ఉండాల్సిందే. కాబట్టి ఏంటంటే ఇది అంటే సరైన అంటే ఇక ముందు రిఫండ్ రావా మాస్టారు అంటే అది కాదు నిజం. రిఫండ్ ఖచ్చితంగా వస్తాయి. రిఫండ్ తీసుకునే విధానం ఉంది. ఎందుకంటే మీ డబ్బు మీరు తీసుకోవడానికి గవర్నమెంట్కి ఏ విధమైన ఆక్షేపణ ఉండదు. మీ డబ్బును మీరు బాజాప్తా క్లెయిమ్ తీసుకోవచ్చు, వడ్డీతో పాటు మీ డబ్బులు మీరు తీసుకోవచ్చు. కానీ దానికి ఒక పద్ధతిని అనుసరించి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మరీ ఇప్పుడు మెయిన్గా మీరు చాలా చూసుంటారు, యూట్యూబ్లో చూసుంటారు, తర్వాత గూగుల్లో కూడా చూసుంటారు. హెచ్ఆర్ఏ మీద బాగా కాన్సన్ట్రేషన్ పెరిగింది ఇప్పుడు. ఎందుకంటే హెచ్ఆర్ఏలో చాలా కేసులు బయటకు వచ్చినాయి. ఎందుకంటే ఎవరిదో పాన్ నెంబరు అంటే 1,00,000 పేమెంట్ 8,300 చిల్లర కనుక హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసి క్లెయిమ్ చేసినట్టయితే పాన్ నెంబర్ ఆఫ్ ది ల్యాండ్ లార్డ్ ఈజ్ కంపల్సరీ. కానీ ఏదో ఒక పాన్ నెంబరు ఏదో వేసేయటం, మనకు దొరికిన పాన్ నెంబర్ వేసేయటం వల్ల అతను ఎఫెక్ట్ అయిపోతున్నాడు. దాని మీద చాలా కేసులు అయినాయి. ఈ మధ్యన రీసెంట్గా కూడా హెచ్ఆర్ఏ మీద చాలా పెద్ద కేసు
బయటకు వచ్చింది. కాబట్టి ఏంటంటే ఎప్పుడు ఏ ఆధారం దొరికితే ఆధారాన్ని పట్టుకుని గుంజడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే తప్పు గుంజటం అంటే మీరు తప్పు చేయొద్దు, న్యాయంగా ఉన్నదాన్ని ఎలిజిబిలిటీ ప్రకారం మీ మేము పర్మిట్ చేసిన డిడక్షన్స్ కానీ ఎగ్జామ్షన్స్ కానీ క్లెయిమ్ చేసుకోండి, మాకు ఏం ఆక్షేపం లేదని ప్రతి గవర్నమెంట్ చెప్పుకుంటాను వస్తుంది కానీ దాన్ని పాటించకుండా నలుగురితో పాటు మేము తీసుకుంటే తప్పేంటి అనుకున్న కూడా ఇది వచ్చింది. ఇవాళ చాలామందికి నోటీసులు వస్తున్నాయి, రకరకాలుగా ఉన్నారు. నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి సివియర్ నోటీసులు కూడా వస్తున్నాయి, బెస్ట్ జడ్జిమెంట్ నోటీసులు కూడా వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు కనుక సబ్జెక్టు పరంగా అవగాహన పెంచుకొని అసలు నోటీసులు ఎలా ఉంటాయి, నోటీసులు ఎందుకు వస్తాయి, నోటీసులకు మనం ఏ విధంగా ఆన్సర్ చేస్తే ఆ నోటీస్ క్లియర్ అవుతుంది అనే అవగాహన మేము మీకు కల్పిస్తాం. ఎందుకంటే మాకున్న అనుభవం కానీ ఇప్పుడు నేను ప్రాక్టీస్లోకి వచ్చి 77లో ప్రాక్టీస్లోకి వచ్చాను అంటే మీరు ఊహించుకోవచ్చు. అంటే ఇంత ఈ ప్రాక్టీస్లు అంటే ఏంటంటే ఆఫ్లైన్లో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసిన వాళ్ళం ఇవాళ ఆన్లైన్ ప్రాక్టీస్లోకి వచ్చాం, ఇప్పుడు ఫేస్లెస్లోకి వచ్చాం. ఎందుకంటే మీరు ఫైల్ చేసింది ఎవరు అసెస్మెంట్ చేస్తున్నారు, ఎవరు నోటీస్ ఇస్తున్నారు, ఎటువంటి క్వరీస్ మీ మీద పోజ్ చేస్తున్నారో దానికి ఆన్సర్లు ఎలా చేయాలనేది కూడా ఇవాళ దూరం అయిపోయింది. చాలా అంటే చాలా నోటీసులు వచ్చిన వాళ్ళకి దీని మీద చాలా టెన్షన్ ఉంది. అలా అని నాకు రాలేదు కదా, నేను చాలా కరెక్ట్గా ఉన్నాను కదా, ఎక్కడ ఏది క్లెయిమ్ చేయలేదు కదా అంటే మీరు స్వచ్ఛంగా మీరు నలుపా తెలుపు అనేది ఎప్పుడు తెలుస్తుందంటే మీకు నోటీస్ వచ్చి మీరు తెలిపే నో డౌట్ అట్ ఆల్ మీరు అంతా కరెక్ట్గా ఉన్నారు, ఎక్కడ కూడా ఏది గవర్నమెంట్ సొమ్ము ₹10 కూడా తీసుకోవడానికి ఏ విధమైన ప్రలోభానికి గురి కాలేదు, అంతవరకు కరెక్ట్ మీరు. కానీ మీరు ఎంతవరకు కరెక్టో కరెక్ట్ అని మీరు నిరూపించుకున్నప్పుడు మాత్రమే మీరు వైట్ అని తేలుద్ది, లేకపోతే బ్లాక్లోకి వెళ్ళిపోతారు. బ్లాక్లోకి వెళ్తే దాని పర్యవేక్షణలు మీకు చాలా సివియర్గా ఉంటాయి. కాబట్టి నోటీసుని తీసుకోవాలి, నోటీసుకి తగిన రిప్లై మనం ఇవ్వాలి. ఇస్తే అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకోండి, మీ మీద అపరాధాన్ని మోపాల్సిన అవసరం గవర్నమెంట్కి లేదు, అంత తీరిక లేదు వాళ్ళకి. కాబట్టి ఏంటంటే నోటీసు నాకు రాదని ధీమా అక్కర్లేదు, నోటీస్ వస్తే ఆన్సర్ చేద్దామనేది మాత్రం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే ఈ కన్సల్టెంట్కి అన్ని రకాలుగా అటు క్యాపిటల్ గెయిన్స్లో కానీ, షేర్ల విషయంలో కానీ, తర్వాత హౌస్ ప్రాపర్టీ విషయంలో కానీ, అగ్రికల్చర్ ఇన్కంలో కానీ ఇవన్నీ మీద అవగాహన కల్పించి మీరు ఎక్కడైనా చేయండి, మీరు నెల్లూరులో చేయండి, గుంటూరులో చేయండి, ఒంగోలులో చేయండి, వరంగల్లో చేయండి, ఎక్కడైనా ప్రాక్టీస్ చేయండి. మీరు ఇప్పుడు మేము బోర్డు పెట్టంగానే మా దగ్గరికి ఎవరు వస్తారు మాస్టర్ అనుకుంటే వచ్చి ప్రయత్నాలు ఎలా చేయాలో కూడా చెప్తాను. తర్వాత బ్యాక్ అండ్ సపోర్ట్ ఇస్తాను. తర్వాత ఇదంతా వదిలేని మాస్టారు మేము ఇబ్బంది పడాల్సి వస్తుందేమో, రేపు వద్దున అనవసరంగా ఊళ్ళో బ్లేమ్ అవుతాం అనుకుంటే ఒక ఫ్రాంచైజ్ లాగా మీకు ఆఫర్ చేస్తాము. దాని ద్వారా ఏంటంటే అన్ని రిటర్న్స్ మీ రిటర్న్స్ మేము ఫైల్ చేస్తాం, మీ నోటీసెస్ మేము ఆన్సర్ చేస్తాం, ప్రతిదీ మీ దగ్గర డేటాబేస్ ఉండేట్టు చూస్తాం. ఎందుకంటే ఫైలు సంపాదించిన వాళ్ళు మీరు, ఆన్సర్ చేయాల్సిన వాళ్ళు కూడా మీరే. కాబట్టి ఖచ్చితంగా బ్యాక్ ఎండ్లో సపోర్ట్తో పాటు మీకు అన్ని రకాలుగా సహకరించడం జరుగుతుంది. మీకు తగినంత ప్రాక్టీస్కి తగినంత అవగాహన కల్పించి థియరిటికల్ బేస్లోని ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో ఆ బేస్లోని మీకు తగినంత ట్రైనింగ్ ఇచ్చి మీరు ఎక్కడైనా హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తారా, ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారనేది అది మీ చాయిస్. మీకు ఎక్కడ ధీమా ఉంటే అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకళ్ళు చేయండి, లేదా 2-3 కలిపి ప్రాక్టీస్ చేయండి, ఏదైనా చేయండి. ఒక మంచి అవకాశం మీకు వస్తుంది. ఎప్పుడు మీకు లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోవడానికి ఒక ప్రెస్టీజియస్ అండ్ ప్రివిలేజ్డ్ లైఫ్ మీకు ఉంటుంది. ఎందుకంటే ఏదో ఉద్యోగం చేయడం వేరు, ఇవాళ సీఏ డిస్కంటిన్యూడ్ చాలామంది ఉంది. అట్లనే సీఏ క్వాలిఫైడ్ అయ్యుండి కూడా అటు ఉద్యోగం చేయలేక ఇటు ప్రాక్టీస్లో కూడా మెలకువలు పూర్తిగా తెలియకపోవడం వల్ల, ఎందుకంటే కష్టపడ్డారు, పాస్ అయ్యారు, అయిపోయింది, కానీ మెలకువలు తెలియకపోవడం వల్ల వాళ్ళు కూడా ప్రాక్టీస్లో ఇబ్బంది పడుతున్న సందర్భాలు నేను చాలామందిని చూశాను. కాబట్టి ఏంటంటే ఎవరైనా మీరు నన్ను సంప్రదించండి, ఫ్రీగా ట్రైనింగ్ని తీసుకోండి. ఎందుకంటే టైం కూడా ఈ ఒక్క మంత్ మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా మీరు లైన్లోకి వెళ్ళిపోవచ్చు. దీంట్లో ఆక్షేపించాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం 10 days అండి. మ్యాక్సిమం 10 daysలో మీకు ప్రాక్టీస్లో లోతుకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. దాన్ని బట్టి నిర్ణయించుకోవచ్చు. అంటే జూన్ 1 వరకు మీరు ప్రాక్టీస్లోకి వచ్చేయచ్చు.
కాబట్టి విజయవాడలో మంచి ఛాన్సెస్, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, వైజాగ్, ఇటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్ అంటే చెప్పలేము. హైదరాబాద్లో ఒక 10,000 మందికి వ్యాక్యూమ్ ఉందని చెప్తున్నాను కదా ఖచ్చితం అది. ఎందుకో ఎన్నో వేల మంది ఎంప్లాయీస్ ఒక్కొక్క డిపార్ట్మెంట్స్లో ఉన్నారు. సాఫ్ట్వేర్ లెక్కేసుకున్నా, ఏది లెక్కేసుకున్నా కూడా మీకు అంత విపరీతమైన ఇది ఉన్నారు. కాబట్టి మీకు ఒక మంచి అవకాశం అండి. మీరు రిటైర్ అయ్యి అయిన వాళ్ళకి ఓపిక ఎక్కువ, తర్వాత అవగాహన చేసుకోవడం కూడా మరి వయసుతోటి కూడా. ఇప్పుడు నేను కూడా లెక్కేసుకుంటే రిటైర్డే, నేను కూడా 75 years old. కాబట్టి ఏంటంటే హ్యాపీగా ఉండొచ్చు. అట్లనే టీమ్ లీడర్స్ సాఫ్ట్వేర్లో ఉండొచ్చు, లేదా అదర్ ఏరియాలో టీమ్ లీడర్స్ ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే ప్రతిదీ మీతో చేయించడానికి నేను మీకు తగిన ఇది ఇస్తాను. ఓన్లీ 10 days ట్రైనింగ్ తోటి మీకు ఇదైపోతుంది. కాబట్టి ఏంటంటే మీరు మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత అట్లనే మీరు ఒకవేళ పని చేస్తుంటే మీకు గ్రూప్ బల్క్ రిటర్న్స్ కూడా నా ద్వారా మీరు ఫైల్ చేయించుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే మీరు కొలీగ్స్ మీ మాట నమ్మటం చాలా తేలిక, కానీ ఆ మాటని ఊరికే నమ్మించడం కాకుండా కంప్లీట్ మీ మీద బిలీఫ్ ఎలా సంపాదించుకోవాలనేది నా ట్రైనింగ్లో ఒక భాగం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీకు ఇఫ్ యూ ఆర్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దిస్, యూ కెన్ కాంటాక్ట్ మీ through my telephone, which is noted in the description column between 9 a.m. to 6 p.m. every day, and you can consult me. Thank you very much. Good day.